బహుశా 1-2 కాకుండా మీరు చూస్తే తోట చంద్రయ్య చాలా దారుణంగా ఇంటి ముందర నడి రోడ్డులు ఎంత పైశాచికంగా మాట్లాడారంటే జై జగన్ అని చెప్పు వదిలిపెడతాం మా పార్టీలో చేరమంటే అప్పుడు కూడా జై తెలుగుదేశం జై చంద్రబాబు అని చెప్పి చాలా కర్కశంగా మెడ మీద కత్తిపెట్టి నరికేశారు. అయినా కూడా ప్రాణత్యాగం చేశాడు కానీ రాజీ పడలేదు. అలాంటి కార్యకర్తలు కూడా ఉన్నారంటే మనం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయంలో మనం అందరం ఈ విలువలు కాపాడుకోగలిగామంటే అలాంటి కార్యకర్తలే కారణం. కంచర్ల జాలయ్యని టీడీపీ కార్యకర్తని పల్నాడులో దారుణంగా చంపేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అవినీతి జరిగిందంటే ఆ సైట్ దగ్గరికి పోయి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తే అతని దారుణంగా ఆనాటి ఎమ్మెల్యే దాడి చేపించి చంపించే పరిస్థితికి వచ్చారు. ప్రకాశం జిల్లా సిద్ధవరంలో పి మునుస్వామి, అదే మరిగా గుంటూరు టీడీపీ యువనేత షేక్ హుస్సేన్ పైన దాడి చేసి చంపారు. ఇంకో పక్కన దేశ యుద్ధనపూడిలో కారుమంచి చౌదరి పైన దాడి చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు. శ్రీనివాసులు రెడ్డి వైసీపీ గుండాలు కిడ్నాప్ చేసి చంపేశారు. పల్నాడులో ఎమ్మెల్యే వెంకటలక్ష్మి పైన, శేషగిరి పైన, అక్కడ మాణిక్యరావని వీళ్ళందరిపైన దాడులు చేసి మొన్న కూడా విపరీతంగా హింసించే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్న ఈ సందర్భంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన 2 కార్యకర్తలు మొన్న గంజాయి దాగి ఆ గంజాయి మత్తులో చంపాడని వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఒప్పుకుంటే దానిపైన ఈ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్న ఈ సంఘటనలపైన ఒక్కరోజు సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయా అని సమాధానం చెప్పమని అడుగుతున్నా. అంటే రాజకీయం ఎంత దుర్మార్గంగా చేస్తుంటే నేను రాజకీయాలకు భయపడే దిశ నిన్న కూడా చెప్పాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బాధ్యత. తప్పకుండా మెయింటైన్ చేస్తాం. తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ఏమాత్రం లెక్క పెట్టుకోమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక ఆనాటి ముఖ్యమంత్రి పోతే ఈ సీన్ పరదాలు, ఆకాశంలో పోయినా హెలికాప్టర్లు చెట్లు నరికేయడం, గృహ నిర్బంధాలు, అందరూ బాధితులే దీంట్లో. 41A అది కూడా ఇవ్వరు, నేరుగా వస్తారు, మీరు కదలడానికి వెళ్ళలేదు, అందరినీ గృహ నిర్బంధం. కడాన ఆయన మీటింగ్లకు వస్తే చున్నీలు కూడా బ్లాక్ ఉండకూడదు, కొత్త అంటే నిరసన తెలియజేస్తారని, లోపలికి వచ్చి నిరసన తెలియజేస్తారనే ఉద్దేశంతో చున్నీలతో ఎవరైనా సరే బ్లాక్ చున్నీలు తీసుకొస్తే అవన్నీ బయట పెట్టించి వాళ్ళు లోపల పంపించిన రోజులు అవన్నీ. వీధుల్లో బ్యారికేడ్స్, షాపులన్నీ మూసేయాలి, కాలేజీలు స్కూల్స్ అన్నీ మూసేయాలి. అంటే ఎన్ని అరాచకాలు, అన్ని అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ నేను అందుకే అక్కడ వారు చెప్పాను, మనం అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం, ఎక్కడ కూడా పెత్తందారులు కాదు. మనం ఏమాత్రం కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రి అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత సింపుల్గా ఉంటే ప్రజలు మనల్ని ఆదరిస్తారు. వాళ్ళు అలాంటి పాలన చూశారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఎక్కడ కూడా ఒక చిన్న చెడ్డ పేరు రాకుండా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇకపోతే ప్రత్యేకంగా దేవాలయాలపైన దాడులు. నేను నా జీవితంలో చాలా ప్రభుత్వాలు చూశాను, కానీ ఫస్ట్ టైం ఒక రహస్య అజెండా పెట్టుకొని దేవాలయాలపైన దాడులు చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథానికి నిప్పంటించారు. అది అంటించి కడాన కథలన్నీ చెప్పే పరిస్థితికి వచ్చారు. రామతీర్థం, రాముడి శిరస్సే ఎత్తేసే పరిస్థితికి వచ్చారు. విజయవాడ
దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయమైపోయినాయి. మంత్రాలయంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నాగ శిరస్సు దెబ్బతినింది. నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో 50 కిలోల పురాతన నంది విగ్రహం చోరీ గురైంది. నెల్లూరు జిల్లాలో రేజర్ల మండలం శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో నంది రాతి విగ్రహం చోరీకి గురైంది. విజయవాడలో సీతాదేవి, శ్రీరాముడు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ధ్వంసం చేశారు. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక్క మెసేజ్ ఒక్కప్పుడైనా ఇచ్చుంటే ఇలాంటి వచ్చేటి కాదు. మేము రామతీర్థంలో ఇది జరిగిందని ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం మేము వెళితే నా మీద అచ్చెన్నాయుడు పైన, కళా వెంకట్రావు, అశోక్ అందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే దేవాలయాలకు కూడా దెబ్బతీసే పరిస్థితి వచ్చారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కావాలని డెలిబరేట్గా చేశారనేది అందరి ఆలోచన. నేను ఒకటే చెప్తున్నా, ఏ ప్రార్థనాలయానికి కూడా అపవాదు రాకుండా, అపచారం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అది మసీదులు కావచ్చు, చర్చలు కావచ్చు, హిందూ దేవాలయాలు కావచ్చు, ప్రతి ఒక్క ప్రార్థనాలయాల్ని కాపాడడం మన బాధ్యత. అలాంటిది విస్మరించారు. నెక్స్ట్, ఇంకొక పక్క ఎన్నికలు, మొత్తం హింసలు, దాడులు, తిరుపతి మొత్తం డూప్లికేట్ కార్డ్స్ అన్ని, గుర్తింపు కార్డు తయారు చేశారు, బోగస్ ఓట్లు వేశారు, 11 కేసులు బుక్ చేశారు, యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఐఏఎస్ ఆఫీసర్లపైన యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. స్థానిక సంస్థలు మొత్తం ఎనానమస్ చేసుకున్నారు. మిగిలినట్టు కూడా ఎక్కడిక్కడ గుద్దుకునే పరిస్థితికి వచ్చారు. 122 జడ్పీటీసీలు, 2333 ఎంపీటీసీలు, వార్డు డివిజన్ల మున్సిపాలిటీలు 577 ఎనానమస్ అయిపోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా లాభం లేదని తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి కూడా విరమించుకునే పరిస్థితికి వచ్చాం. నా జీవితంలో 45 సంవత్సరాలుగా ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పిన సందర్భం ఉందంటే అది మొన్న జరిగిన ఎన్నికలే. అంత అరాచకాలు జరిగాయి. ఇంకా కార్యకర్తలపైన కేసులు పెరుగుతాయనే ఉద్దేశంతో పోటీ నుంచి కూడా తప్పించుకునే పరిస్థితికి వచ్చి తప్పుకోమని చెప్పే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్, ఇకపోతే ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడాన ఆయన మీద దాడి చేస్తా ఉంటే కుటుంబానికి కూడా రక్షణ లేకపోతే కేంద్రాన్ని అడిగి సెక్యూరిటీ తెప్పించుకున్న పరిస్థితి. ఒక స్వేచ్ఛగా ఎన్నికలు కండక్ట్ చేయవలసిన ఎన్నికల కమిషన్కే రక్షణ లేదంటే ఇంక ఈ రాష్ట్రంలో ఓటర్ ఏ విధంగా ఉంటారు, పోటీ చేసిన అభ్యర్థులు ఏ విధంగా ఉంటారు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీపీఎస్సీ చైర్మన్